కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాలో 1,00,000 పైన ఓట్లు బీజేపీకి వచ్చినాయి, కానీ మళ్ళీ మెజారిటీ మాత్రం 85,000 గ్యాప్ వచ్చేసింది. అంటే సతీష్ అన్న ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ ఒకసారి 7 లక్షల ఓట్లన్న ఒక కాన్స్టిట్యున్సీలో 7 లక్షల ఓట్లున్న దగ్గర మెజారిటీ 85,000. అదే మీరు ఆ 2 లక్షల ఓట్ల కింద తీసుకోండి దాన్ని, అప్పుడు మెజారిటీని మీరు 3 భాగాలుగా వేయండి, 7-8,000 పడిపోతుంది. గ్రామీణ ప్రాంతంలో చాలా దగ్గర 50,000 40,000 మెజార్టీలు వచ్చినాయి. నల్గొండలు కూడా వచ్చినాయి 3 లక్షల ఓట్లు ఉన్న చోట. 3 లక్షల ఓట్లు, 2.5 లక్షల ఓట్లు ఉన్న దగ్గర కూడా 40,000-50,000 వచ్చినాయి. ఇక్కడ 7 లక్షలు ఉన్న దగ్గర 80,000 70,000 రావడం పెద్ద విషయం కాదు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు 85,000 70,000 60,000 మెజార్టీ వచ్చింది అనుకుంటారు, అది తప్పది. అసలు మీకు వచ్చిన ఓటు పర్సెంటేజే మాట్లాడాలి. ఎందుకంటే 7 లక్షల ఓట్లున్న దగ్గర 85,000 మెజార్టీ పెద్ద మ్యాటర్ కదా. దాన్ని 2 లక్షల ఓట్ల కింద తీసుకురండి, 25,000కి వస్తుంది మెజారిటీ. కనుక మెజారిటీని మీరు పెద్ద ఎత్తున చూడకండి, పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగే చూడండి. మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసారు హైదరాబాద్, కానీ మోడీ ఇంత చేసిండు, అమృత భారత్ ఇంకేదో ఆ పట్టణీకరణాల కోసం ఇంత చేసినప్పుడు బీజేపీ ఎందుకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోయింది? మోడీ బ్రాండ్ అన్నది దేశం కోసమే క్రియేట్ అయిందండి. లోకల్గా మేము క్రియేట్ చేయడంలో కొద్దిగా మేము రీచ్ కాలేకపోయినాం. వాస్తవం మా ప్రచారం కూడా ప్రతిసారి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అనే ప్రచారం చేసినాం. మేము డబుల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడు మోడీ గారిని ఉద్దేశించే ప్రచారం స్టార్ట్ అయింది. మేము ఇక్కడ మా ఇంజన్ ఏర్పాటు అయితే లేదని ప్రజలు అనుకున్నారు కనుకనే మాకు ఓటింగ్ రాలేదు, అంతే అండి. ఇప్పుడు మళ్ళీ జనసేనతో పొత్తు ఉంటుందా? అంటే వాళ్ళంతా మళ్ళీ మీకు కలిసి పనిచేస్తారా? ఎన్డీఏలో అయితే ఉంటున్నా అని చెప్పిండు పవన్ కళ్యాణ్. మేము కూకట్పల్లిలో జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. కూకట్పల్లి అభ్యర్థి కూడా 40,000 ఓట్లు వచ్చినాయి. గ్లాసు గుర్తన్నది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. అసలు తెలంగాణలో గాజు గ్లాసు గుర్తన్నది ఎవరికి తెలియదు. అయినా మేము 17% ఓట్లు తెచ్చుకున్నాం. మంచి ఓటింగ్ వచ్చిందని భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఓటమి గురించి ఎప్పుడు బాధపడలే. పవన్ కళ్యాణ్ గారితోనే నరేంద్ర మోడీ గారికి ఉన్న ఆ గౌరవము, ఆ సత్సంబంధాలు కొనసాగుతాయనే భావిస్తున్నాం. కొనసాగాలని ఒక కార్యకర్తగా, ఒక జిల్లా అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. థ్యాంక్ యూ హరీష్ రెడ్డి గారు. ఇది తెలంగాణ సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎట్లా ఉంది, ఇప్పుడు జరిగినటువంటి తప్పులు కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఫలితాలపైన కానీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి అభిప్రాయాలు.